ఇంటీరియర్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది డివైడ్ అయింది 3 డివిజన్స్‌లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్ వచ్చి ఔటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. దాని తర్వాత మ్యాంటిల్ ఉంటుంది అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కోర్. బట్ ఇవి అగైన్ డివైడెడ్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్. ఈ స్టేట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది డివిజన్స్ చూసుకుంటే కోర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇన్నర్ కోర్ అండ్ ఔటర్ కోర్. మ్యాంటిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్ అండ్ క్రస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఔటర్ క్రస్ట్ అండ్ ఇన్నర్ క్రస్ట్ అనమాట. సో ఫస్ట్ క్రస్ట్ అంటే మనం దేని మీద అయితే నిలబడి ఉన్నామో ఆ ఫస్ట్ 0 to 32 కిలోమీటర్స్ వరకు క్రస్టే ఉంటుంది. దాని తర్వాత మ్యాంటిల్ వచ్చి 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ నేను చెప్పే డేటా వచ్చి ఎన్సీఆర్టీ అనమాట. ఈ పిక్చర్ జస్ట్ రెఫరెన్స్ మాత్రమే. అండ్ కోర్ వచ్చి 6317 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో మనం ఎర్త్ క్వేక్స్ కానీ వాల్కనిక్ యాక్టివిటీస్ కానీ జరిగేది ఆస్థెనోస్పియర్లో అనమాట యాక్చువల్లీ. సో ఈ ఆస్థెనోస్పియర్ అనేది దీనికంటే పైన ఉండే లేయర్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ఎక్కడైతే మౌంటైన్స్, రాక్స్ ఇవన్నీ ఫామ్ అయినాయో అదంతా లిథోస్పియర్ కిందే వస్తుంది. ఇది యాక్చువల్లీ ఎర్త్ టాప్ నుంచి అంటే 0 to 200 కిలోమీటర్స్ వరకు మనకి లిథోస్పియరే ఉంటుంది. యాక్చువల్లీ క్రస్ట్ ఉండేది 32 కిలోమీటర్స్ వరకే. సో మ్యాంటిల్లో కూడా లిథోస్పియర్ ఉంటుందన్నమాట. లిథోస్పియర్ తర్వాత ఆస్థెనోస్పియర్ ఉంటుంది. ఫ్రమ్ 200 to 700 కిలోమీటర్స్ వరకు ఇక్కడే వాల్కనిక్ యాక్టివిటీ ఎట్సెట్రా జరుగుతూ ఉంటాయి. దీనివల్లే టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అవడం వల్ల ఎఫెక్ట్ వచ్చి మనం ఎర్త్ మీద చూస్తాం అనమాట. దట్స్ నాట్ ద టాపిక్ ఎనీవే. సో ఈ డిస్కంటిన్యూటీ ఏంటంటే ప్రతి లేయర్లో ఒకే ఫామ్లో ఒకే స్టేట్లో ఉండదన్నమాట. మ్యాగ్మా మనం ఎర్త్ బయట చూస్తే లావా అంటాం, ఎర్త్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో ఉంటే అది మ్యాగ్మా అవుతుంది అనమాట. సో ఈ మ్యాగ్మా అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోర్లో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ తీసుకుంటే ఇన్నర్ కోర్లో సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అవుటర్ కోర్లో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. వెరాజ్ ఇన్ మ్యాంటిల్ సెమీ సాలిడ్, సాలిడ్ రెండు స్టేట్లో ఉంటుంది అండ్ క్రస్ట్లో సాలిడ్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ అంటే డిస్కంటిన్యూటీ మనం చూస్తున్నాం కదా, ఈ డిస్కంటిన్యూటీనే కనిపెట్టిన సైంటిస్ట్ వాళ్ళ నేమ్ పెట్టుకున్నారు అనమాట. సో ఆ డిస్కంటిన్యూటీస్ ఏంటంటే యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. క్రస్ట్లో తీసుకుంటే అప్పర్ క్రస్ట్, అవుటర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్ అనుకున్నాం కదా. సో అప్పర్ క్రస్ట్ అండ్ అవుటర్ క్రస్ట్ అండ్ లోయర్ క్రస్ట్ని డివైడ్ చేసేది అంటే అక్కడ 2 స్టేట్స్ ఉంటాయి మళ్ళీ. సో వాటిని డివైడ్ చేసేది కాంట్రాక్ట్ డిస్కంటిన్యూటీ అనమాట. అండ్ ఇన్నర్ క్రస్ట్ని అండ్ అప్పర్ మోస్ట్ మ్యాంటిల్ని డివైడ్ చేసేది మొహోవరిక్ డిస్కంటిన్యూటీ. అండ్ మ్యాంటిల్నే 2 డివిజన్స్ అంటే అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్ని డివైడ్ చేసేది రెపెటీ డిస్కంటిన్యూటీ. అండ్ మ్యాంటిల్ని అవుటర్ కోర్ని డివైడ్ చేసేది గుటెన్స్బర్గ్ అండ్ ద లాస్ట్ వన్ అవుటర్ కోర్ని ఇన్నర్ కోర్ని డివైడ్ చేసేది లేమాన్స్ డిస్కంటిన్యూటీ అనమాట. ఒక